ఎనర్జెటిక్ ఆర్టిస్ట్ అంత అద్భుతంగా నటించాడు పాత్రని. ఎన్నో రకరకాల ఒక సన్నివేశంలో ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆ సన్నివేశానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా చేశాడు. మా తాత కంటే అది ఎక్కువ. ఎక్కడ మా తాత పింఛన్ ఖాతాలో ఎక్కడ? I love you పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 పిల్ల ఓ పిల్ల నా చూపుల్లో నా పరిసావే పిల్ల ఓ పిల్ల నా ఊపిరిలో నా కలిసావే పిల్ల ఓ పిల్ల నా దేవత నువ్వై పిలిచావే అయ్యో ఎన్నో కలలెన్నో కంటూ తేలిస్తున్నా అంటే ప్రాణం ఇష్టం. నేను ఎంతో కష్టపడి ముందుకు వెళ్దాం వచ్చే టైంలో ఒక వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు పేరే మౌనిక. ఒక కమిట్మెంట్ కానీ, ఒక సిన్సియారిటీ కానీ, నమ్మిన మనుషులో కానీ, రిలేషన్స్ లో కానీ, వర్క్ లో కానీ, అంటే ఒక జాబ్ తీసుకుంటే ఇంకా దాని అంతా చూడాల్సింది. 6 years అయింది సినిమా చేసి, మళ్ళీ మొదలు పెట్టాను. అదంతా మీ ప్రేమతోనే. మళ్ళీ 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన ఇంత మాత్రం ప్రేమ తగ్గకుండా నాకు ప్రేమిస్తున్నారు చూడండి. ఎన్ని జన్మలలో ఎక్కితే నాకు దక్కుతుంది. Every cinema of his personal చూసుకుంటే ఇప్పటివరకు every cinema of his is different from his previous cinemas. తను ఫస్ట్ సినిమా కానీ చూస్తా ఉన్నాను. ప్రతి సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ అన్ని డిఫరెంట్ స్టోరీస్. ఏ రేంజ్ లో కొడతానంటే ఎప్పుడు చూసినా సరే ఫుల్ ఎనర్జెటిక్ గా, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కలిసినా సరే ఒక్కటే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు. ఏం చూసుకునిరా నీకు ఆ పొగరు అని అడిగావు కదరా. సత్తా ఉన్నాడు ఎదురొస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క. కొడితే నొప్పి పుట్టదా, పొడిస్తే ప్రాణం పోదా. శత్రువు ఇంటికి వచ్చినప్పుడు దొడ్డి గుమ్మం నుంచి రావాలి, వెళ్ళేటప్పుడు సింహద్వారం నుంచి వెళ్ళాలంటారు. నేను సింహద్వారం నుంచి వచ్చా, సింహద్వారం నుంచే వెళ్తున్నా. నాది సింహ రాశి,
సింహ లగ్నం. అసలే నేను కొడితే బలంగా తగులుతుందని బయట బ్యాట్ రెచ్చావంటే గుచ్చి ఎండ పెడతాను నా యాల. చిల్లి నీ పొలం చూపించా, నీ పలుపు చూపించా. శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు. వాడికి అందనంత ఎత్తు దిగితే చాలు, వాడిని చావు దెబ్బ కొట్టినట్టే కొడతా, తప్పకుండా కొడతా. అయినా చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోవడానికి నేను కాయ బొండ కాదు, కరెంటు తీగ. సీనుగాడి కోసం నా ప్రాణాలు ఇస్తా, వాడి జోలికి ఎవడైనా వస్తే కొడక్క ప్రాణాలు తీస్తా. సినిమా అనేదే మెయిన్ అమ్మ. సినిమా మీరే నా దేవుళ్ళు,